మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ అందరికీ సుపరిచితమే. ప్రేమం చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి క్రేజ్ ఉన్న హీరోల సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు, ప్రేమ కోసమే, రౌడీ బాయ్స్, రాక్షసుడు, తేజ్, 18 పేజెస్, కార్తికేయ, ఈగల్ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా సిద్ధు జొన్నలగడ్డ సరసన టిల్లు స్క్వేర్ చిత్రంలో నటించింది. ఈ మూవీ రేపు థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇందులో అనుపమ మునుపెన్నడూ కనిపించని విధంగా బోల్డ్ సీన్లతో రెచ్చిపోయింది. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా అనుపమ నిర్మాత నాగవంశీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. యాంకర్ సుమ, నీకు సిద్ధు జొన్నలగడ్డతో నటించడం ఇబ్బందిగా అనిపించిందా లేక ప్రొడ్యూసర్తోనా అని ప్రశ్నించింది. దీనిపై నాగవంశీ వెంటనే సిద్ధు అనుపమ డేట్స్ అస్సలు సెట్ కావు, ఒకరివి దొరికితే ఇంకొకరివి దొరకవు, 2 ఏళ్ల నుంచి వారి వెంట పడుతూనే ఉన్నా, ఇక మూవీ అంతా కంప్లీట్ అయ్యాక చిన్న ప్యాచ్ వర్క్ ఉందని హీరోయిన్ కి ఫోన్ చేశాను, నన్ను తిట్టింది అంటూ చెప్పుకొస్తాడు. ఆ తర్వాత అనుపమ మాట్లాడుతూ, నాగవంశీకి కాల్ చేస్తే అన్ని ఇలాంటి రొమాంటిక్ మాటలే మాట్లాడతాడు, ఈయనతో కాల్స్ అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి అంటూ అనుపమ నిర్మాత ఫోన్ కాల్ సంభాషణను బయటపెట్టింది.